హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ఈరోజు మనం ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ కాలేజ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ క్రెడై వాళ్ళు రెండేళ్లకు ఒకసారి ఇక్కడ ప్రాపర్టీ షో నిర్వహిస్తూ ఉంటారు. ఈ ప్రాపర్టీ షో అటు బిల్డర్స్కే కానీ ఇటు నగరంలో ఉండే నిర్మించుకోవాలనుకున్న ఆలోచనలో ఉన్న ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళందరికీ ప్రాపర్టీ షో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ ప్రాపర్టీ షో ఎలా నిర్వహిస్తుంటారు ఏంటి అనేది కిషోర్ గారితో మాట్లాడి, ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది, ఎన్ని రోజులు జరుగుతుంది, ఎలా నిర్వహించబడుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ క్రెడై అనేది అంటే ఏంటి? అది మామూలుగా చాలా మందికి క్రెడై అంటే ఇది ఏంటి అని అనుకుంటుంటారు. క్రెడై అంటే ఏంటి? క్రెడై అంటే ఇది ఒక ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ అండి. ఇది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేటర్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని క్రెడై. ఇది మొత్తం భారతదేశంలో అన్ని జిల్లాకు ఒక చాప్టర్ ఉంటుంది. ఇది ఖమ్మం జిల్లా చాప్టర్, క్రెడై ఖమ్మం అనేది. అంటే జిల్లా వ్యాప్తంగా ఉంది. జిల్లా సంబంధించిన చాప్టర్ ఇది, జిల్లా వ్యాప్తంగా ఉంటుంది. ఈ క్రెడై ఖమ్మం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా అన్ని చోట్ల ఉంటుంది. భారతదేశం మొత్తం కూడా ప్రతి జిల్లాకి, ప్రతి రాష్ట్రానికి రాష్ట్ర చాప్టర్ ఉంటుంది, జిల్లాకి జిల్లా చాప్టర్ ఉంటుంది, దేశానికి క్రెడై నేషనల్ ఉంటుంది. తెలంగాణకి ఇట్లా ఎవరు భాగం అవుతారు? బిల్డర్సు, లేఅవుట్ వెంచర్స్ చేసేవాళ్ళు, లేఅవుట్ వెంచర్స్ చేసేవాళ్ళు దీంట్లో మెంబర్స్గా ఉంటారు. దీంట్లో మెంబర్ కావాలి అంటే వాళ్ళు కంపల్సరీ లీగలైజ్డ్ బిజినెస్ చేయాలి. అంటే రేరా రిజిస్ట్రేషన్ ఉండాలి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉండాలి. అన్ని పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఇస్తారు. 2 ప్రాజెక్ట్స్ పూర్తి అయిపోయి ఆక్యుపెన్సీస్ వచ్చి రేరాల్ రిజిస్ట్రేషన్ ఉన్న వాటికి క్రెడైలో మెంబర్షిప్గా ఉంటారు. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు దీంట్లో మెంబర్షిప్ ఇవ్వరు. సో మాకు అర్థమైంది ఏంటంటే బిల్డర్సే కానీ వెంచర్స్ వేసే వాళ్ళే కానీ వీళ్ళు మెంబర్స్ అవ్వాలి అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. దాంట్లో మీకు అందరూ ఒక ఐక్యతగా ఉండే దానికోసం ఏర్పాటు చేసుకున్న ఆర్గనైజేషన్ అనేది అర్థమైంది. అదే అట్లేనండి. దీనికి కంపల్సరీ ఏంటంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అయ్యే వాళ్ళకే మెంబర్షిప్ ఇస్తారు. ఫాలో కాని వాళ్ళకి దీంట్లో మెంబర్షిప్ ఇవ్వరు. ఓకే, ఇంకో అంశము, ఇందులో మెంబర్షిప్ తీసుకునే వాళ్ళకి అంటే ఎలాంటి సహకారం ఉంటుంది ఒకరు వ్యక్తిగతంగా ఇంటర్నల్లో? ఇది ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే స్టేట్ వైడ్గా కానీ, కంట్రీ వైడ్గా కానీ, డిస్టిక్ వైజ్ కానీ దీంట్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అది జిఎస్టీకి సంబంధించి కానీ, రేరా సంబంధించి కానీ, మాస్టర్ ప్లాన్ సంబంధించినవి కానీ, కొత్తగా వచ్చే రూల్స్ రెగ్యులేషన్స్ గురించి కానీ, లేకపోతే కొత్తగా వచ్చే కన్స్ట్రక్షన్లో వచ్చే టెక్నిక్స్ గురించి కానీ అప్పుడప్పుడు ఏం చేస్తామంటే వీటికి అవేర్నెస్ క్యాంప్స్ పెడుతుంటారు. అక్కడ స్టేట్ వైడ్గా పెడతారు. ఫీల్డ్ ఇన్స్పెక్షన్, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ గురించి ఫీల్డ్ సర్వేస్ ఉంటాయి. నేషనల్ వైడ్గా అవార్డ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి, స్టేట్ కానని. మా ఇంటర్నేషనల్ వైడ్ కూడా దుబాయ్లో, అంతకుముందు ఏంటంటే మన ఇజ్రాయెల్లో కూడా ఒకటి ఎడ్యుకేషన్ టూర్ వెళ్ళినాం. అట్లనే లాస్ట్ ఇయర్ సింగపూర్ కూడా ఎడ్యుకేషన్ టూర్ తీసుకెళ్లారు. వరల్డ్ వైడ్ తిరిగే ట్రెండ్స్ గురించి తెలుసుకోవడానికి అప్పుడప్పుడు క్రెడై నేషనల్ కూడా టూర్స్ ఆర్గనైజ్ చేస్తుంది. అప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న బిల్డర్స్ అందరూ రిజిస్టర్ చేసుకుని వెళ్ళొచ్చు ముందుగా. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఆస్ట్రేలియాలో కూడా జరిగింది ఈ టూరు. అప్పుడు కూడా మేము ఖమ్మం నుంచి కూడా కొందరు వెళ్ళి పార్టిసిపేట్ అయ్యాము. అట్లా ఉంటాయి. ప్లస్ క్రెడై అనేది ఏంటంటే ఓన్లీ బిల్డర్స్కే కాకుండా ఈవెన్ కస్టమర్కి కానీ, ల్యాండ్ లార్డ్కి కానీ ఎటువంటి ప్రాబ్లం ఏదైనా వచ్చినా కూడా క్రెడై అని అప్రోచ్ అయితే అప్పుడు బిల్డర్ తప్పు ఉన్నా, ఎవరు తప్పు ఉన్నా కూడా పిలిపించి మాట్లాడే అట్లాంటివి కూడా రిడ్రెసల్ కూడా చేస్తుంటారు. దీంట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అటెండ్ అయ్యి వాళ్ళే కూడా సరి చేస్తుంటారు. ఈ క్రెడై ఖమ్మం నుంచి కూడా మేమేంటి అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బిల్డర్కి సంబంధించి కానీ సోషల్ సెక్యూరిటీ, మన కార్పొరేట్ సిఎస్ఆర్ ప్రోగ్రామ్స్ కూడా మేము టేక్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఏంటంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఈ ఫారెస్ట్ మొక్కలు నాటే కార్యక్రమం. లాస్ట్ ఇయర్ మున్నేరుకు వరదలు వచ్చినప్పుడు కూడా మేమేంటంటే ఒక కామన్ కిచెన్ పెట్టేసి మొత్తం టోటల్గా దోన్సలాపురం నుంచి దానవాయిగూడెం వరకు మొత్తం టోటల్గా ఫుడ్, వారం రోజులు ఫుడ్ సప్లై చేసాం అందరికి, ఎఫెక్టెడ్ పీపుల్కి. అట్లా సామాజిక అంశాలలో కూడా మీరు భాగమయ్యారనే విషయాన్ని అర్థమవుతుంది. మేము సామాజిక అంశాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మేము భాగస్వాములే ఆ సమస్యలు తీర్చడానికి. క్రెడై అనేది చాలా మందికి నిజంగానే తెలియదు. బిల్డర్స్ అసోసియేషన్ అనే కానీ ప్రాపర్టీస్ ఎగ్జిబిషన్స్ నిర్వహించడం అనేది చాలా బాగుంది. అంటే మీలో మీకు ఐక్యత ఒకటి ఉంటుంది, సామాజికంగా ఉంటున్నారు, అది దేశవ్యాప్తంగా ఉండడం అనేది బాగుంది. అలాగే మీరు నిర్మాణాలు చేపట్టేటప్పుడు వాటికి కావాల్సిన ప్రోడక్ట్స్ ఉంటూ ఉంటాయి. లైక్
ఈ ఐరన్ కావచ్చు, ఇసుక కావచ్చు, సిమెంట్ కావచ్చు. సో వాళ్ళ కంపెనీస్తో కూడా మీకు అనుబంధాలు ఏమైనా ఉంటాయా? ఈ ప్రాపర్టీ షో ఏంటి ఏంటంటే ఇది ఒక కామన్ ప్లాట్ఫామ్ బిల్డర్స్కి, బ్యాంకర్స్కి, వెండర్స్కి. అంటే ఎవరెవరైతే ఈ నిర్మాణ రంగంలో ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ ప్రొడక్ట్ సంబంధించిన కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతారు. ఏది లిఫ్ట్కి కంపెనీస్ వాళ్ళు, కలర్ కంపెనీస్ వాళ్ళు, అట్లనే వాటర్ లైన్, శానిటరీ లైన్ సంబంధించిన నిర్మాణ రంగంలో ఉన్న వస్తువులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతారు. ఇది ఈ ప్రాపర్టీ షో పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇది ప్రజలకు ఒక అవగాహన కల్పించడం, ఎటువంటి ప్రొడక్ట్స్ వాడుకోవాలనేది. ఖమ్మం పరిసర ప్రాంతాలు మొత్తంలో కూడా చాలా చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అన్నీ అందరికీ తిరిగి చూసుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఇక్కడికి వస్తే ఏ బజార్లో, ఏ స్ట్రీట్లో ఎక్కడెక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి అనేది వాళ్ళకు ఒక అవగాహన తెచ్చుకొని ఏ ఏ వాళ్ళకి సరిపోయే ఇల్లు ఎక్కడ, ఏ బజార్లో వాళ్ళకి ఏ స్ట్రీట్ కావాలంటే ఆ స్ట్రీట్లో వాళ్ళకి సరిపోయే ఇల్లు ఇక్కడ వీళ్ళు చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అద్భుతం. ఈ ప్రాపర్టీ షో అనేది పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిర్మిస్తుంటున్న వాళ్ళకి ఏ అయితే ప్రోడక్ట్స్ ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ సంబంధించిన అన్ని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ అవుతూ ఉంటాయి. ఆ ఎగ్జిబిట్లలో వాటి నాణ్యతను తెలుసుకునే విషయానికి ప్రధానంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఒక నిర్మాణానికి 4-5 షాపులు తిరిగే బదులు ఒక చోటనే ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిలో నాణ్యతలు ఎలా ఉంటున్నాయి ఏంటనేది తెలుసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంతే కదా సార్? అంతే అండి, ఎగ్జాక్ట్లీ. ప్రజలకు అంత ప్రయాస లేకుండా ఒక దగ్గరికి వస్తే వాళ్ళకు అవగాహన, వాళ్ళు ఒక ఆస్తి కొనుక్కోవాలో, ఇల్లు కొనుక్కోవాలంటే ఇక్కడికి వస్తే వాళ్ళు కావాల్సిన ఏరియాలో వాళ్ళకి కావాల్సిన సైజులో ఏమేమి అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చక్కని వేదిక. ఇక్కడికి వస్తే ఏంటంటే ప్రజలకి అన్ని రకాలుగా అవగాహన వస్తుంది. అందరికీ నమస్కారం. నేను కొదుమూరు ఉమేష్ని, క్రెడాయ్ స్టేట్ యూత్ వింగ్ని. ఈ 6-7 తారీఖున ఈ సంవత్సరం ప్రాపర్టీ షో, థర్డ్ టైం ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతుంది. ఇది లాస్ట్ 2 టైమ్స్ కన్నా ఈ సంవత్సరం ఇంకా అత్యధికంగా చాలామంది ఇంట్రెస్ట్ ప్రాపర్టీస్ పెట్టడానికి కానీ, కంపెనీస్ కానీ చాలా ముందుకు వచ్చాయి. ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు. తర్వాత ఈ ప్రాపర్టీ షోలో చాలామందికి కస్టమర్లకు కానీ, మా బిల్డర్లకు కానీ చాలా సపోర్ట్ దొరుకుతుంది. ఎవరైనా హౌసింగ్ ఫైనాన్షియల్ కానివ్వండి, లేకపోతే ఫ్లాట్లు కొనుక్కోవాలనుకున్నా వాళ్ళకు ఒక షెడ్, ఒక ప్లేస్లో అనమాట మనకి అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు దొరుకుతాయి. ఒక ఇంటీరియర్ చేయించుకోవాలనుకున్నా, లేకపోతే కస్టమర్ లోన్స్ కానివ్వండి, ఒక అద్భుతమైన ఫ్లాట్, ఇల్లు అనేది, సొంత ఇల్లు అనేది ఒక కళ. అలాంటి కళ ఇక్కడ మీరు వచ్చినందుకు ఒక మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఉంటాయి. మా బిల్డర్ల దగ్గర ఎవరి దగ్గర కొనుక్కున్నా కూడా ఒక అద్భుతమైన అవకాశం ఉంటుంది. మంచి ప్రైజెస్కి ఇస్తారు. మీరు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ చాయిసెస్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నా పేరు దేవభక్తి హేమంత్ అండి. నేను క్రెడాయ్ కార్యవర్గ సభ్యుడిని, ఖమ్మం చాప్టర్. ఈ క్రెడాయ్ ఇది మేము ఖమ్మం జిల్లాలో ఇది పెట్టబట్టి ఇది 3వది అండి. ఫస్ట్ 2020 కరోనా ముందు ఒకసారి పెట్టాము, లాస్ట్ 2 years బ్యాక్ ఒకసారి పెట్టాము. ఇది థర్డ్ చాప్టర్. ఇక్కడికి వస్తే ఖమ్మంలో ఎక్కడెక్కడైతే మన అన్ని లొకేషన్స్లో మన బిల్డర్స్ మంచి మంచి అపార్ట్మెంట్స్ అవైలబుల్లో. బిల్డర్స్ అయితే ఎంతమంది ఉంటారు? ఇలాగే వెంచర్స్ చేసుకుంటూ చేసిన వాళ్ళు అంటే మొత్తం మీద ఈ క్రీడల సభ్యులు ఎంతమంది ఉంటారు? క్రెడాయ్ సభ్యులు మాది వచ్చేసి 70 members అండి ఖమ్మం చాప్టర్లో. సో ఈ 70 members కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు, ఎగ్జిబిషన్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉంటారండి, అందరూ చేస్తారు. ప్లస్ వెంచర్లు కూడా ఆల్రెడీ దీంట్లో బయట ప్రైవేట్ వెంచర్స్ వాళ్ళు కూడా వచ్చి పెట్టుకోవచ్చు, స్టాల్స్ పెట్టుకోవచ్చు అండి. క్రెడాయ్ మెంబర్సే కాకుండా పెట్టుకోవచ్చు, బయట వాళ్ళు పెట్టుకోవచ్చు అండి. అంటే ఆల్రెడీ కొంతమంది వెంచర్స్ వాళ్ళు డెవలపింగ్ సైడ్ లో కూడా ఉన్నారు. డెవలప్మెంట్స్ వాళ్ళు కానీ, లేకపోతే ఈ మెటీరియల్స్ లైక్ సిమెంట్ కంపెనీస్ కానీ, ఇంటీరియర్ కంపెనీస్ వాళ్ళు కానీ, ఇంకా నెంబర్ ఆఫ్ ఈ సిరా కానీ, టైల్స్, వీళ్ళందరూ ఆల్రెడీ అన్ని కంపెనీస్ టైప్ అయ్యారండి మాతో. అందరూ సానుకూలంగానే స్పందించారు. వాళ్ళు ఆ రోజు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు, వచ్చిన వాళ్ళకి చూసుకోవడానికి. అవునండి. మాకు ఎస్బీఐ ఒకటి మేజర్ పార్ట్నర్. బ్యాంకింగ్ సైడ్ లో ఎస్బీఐ బాగా మాకు సపోర్ట్ అండి. యూనియన్ బ్యాంక్ ఒకటి, వీళ్ళు కూడా మాకు బాగా. ఈసారి కొత్తగా మున్సిపాలిటీ వాళ్ళు కూడా ప్రత్యేకమైన స్టాల్ ఏర్పాటు చేశారు. అవునండి, అది లాస్ట్ టైం కూడా మున్సిపాలిటీ తరఫున మనం ప్రొవైడ్ చేసాం. ఆల్రెడీ వాళ్ళు ఈ ఇయర్ కూడా వాళ్ళ తరఫున ఒక స్టాల్ తీసుకున్నారండి. ఇక్కడికి వస్తే పబ్లిక్ ఒక అవగాహన ఉంటుంది, ఎక్కడెక్కడ ఏంటి, ఏ ప్రోడక్ట్స్
ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, ఏ ఏరియాలో ఏంటి అనేసి 3 బెడ్రూమ్ ఉన్నాయి. వాళ్ళ ప్రాజెక్ట్ గురించి వాళ్ళు సంబంధించి వీళ్ళు డెమో ఒకటి చూపిస్తారు. వీళ్ళకి కూడా కస్టమర్కి కూడా హ్యాపీ ఫీల్ కావచ్చు. తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్స్ వీళ్ళు చేసుకొని టైప్ చేసుకోవటం అంత ఈజీ, మంచి వ్యాపారానికి మంచి వేదిక. మంచి వేదిక అండి. ఎందుకంటే మనకి హైదరాబాద్ తర్వాత తెలంగాణలో ఖమ్మం ఒకటి ఫాస్టెస్ట్ గ్రోత్ సిటీ అండి ఇది.